హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1900 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం నార్త్ బెల్ట్లోని ఈ సినిమా 1000 కోట్లకు మించి వసూలు అందుకొని చరిత్ర సృష్టించింది. సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ సక్సెస్ ఈవెంట్ను నిర్వహించాలని మేకర్స్ భావించిన సంధ్యా థియేటర్ ఘటన తదనంతర పరిణామాల కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. తాజాగా హైదరాబాద్లోని ఒక 5 స్టార్ హోటల్లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ లేకుండా కేవలం చిత్ర యూనిట్ సభ్యులు మాత్రమే పాల్గొన్న పుష్ప 2 థ్యాంక్ యూ మీట్కు మీడియాని ఆహ్వానించలేదు. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్తో పాటు సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అంతా పాల్గొన్నారు. అయితే హీరోయిన్గా నటించిన రష్మిక మందన మాత్రం హాజరు కాలేకపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా పుష్ప 2 అనుభవాలను పంచుకుంది. చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ నోట్ షేర్ చేసింది. థ్యాంక్స్ మీట్లో భాగం కాలేకపోయాను. నిన్న ఈ కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈవెంట్కు రాలేకపోయినా కొన్ని విషయాలను ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా అల్లు అర్జున్ సార్, సుకుమార్ సార్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా చేయడం కోసం మీరు పడ్డ కష్టం అసాధారణమైనది. మాకు మాస్టర్ పీస్ అందించినందుకు, శ్రీవల్లి పాత్రలో తనను ప్రేక్షకులకు చూపించినందుకు కృతజ్ఞతలు అని రష్మిక మందన తెలిపింది. నా హృదయంలో సుకుమార్ గారికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. హెయిర్ స్టైలిస్ట్ మొదలుకొని ప్రతి ఒక్కరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ ప్రత్యేకమైన జర్నీలో నన్ను భాగం చేసినందుకు గాను స్పెషల్ థ్యాంక్స్ అంటూ రష్మిక మందన తన నోట్లో రాసుకొచ్చింది. దీనికి హార్ట్ ఎమోజిల్ను జత చేసింది. రష్మిక ఈ సినిమా కోసం దాదాపుగా 5 ఏళ్లు వర్క్ చేసింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లయిందని, అందులో సగభాగం కంటే ఎక్కువ సమయం పుష్ప టీంతో కలిసి జర్నీ చేసినందుకు సంతోషంగా ఉందని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఆమె కాలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటుంది. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుని షూటింగ్కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.